ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, క్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మీ కుమారుడు ప్రభు యేసు క్రీస్తు వారు మా కలిగి చేసిన రక్షణ మార్గం బట్టి స్తోత్రం. ఈ దినాన మిమ్మల్ని తెలుసుకోవడానికి కొరకై, మీ మాటలు వినడానికి కొరకై, మీ మాటల యొక్క గొప్పతనాన్ని మేము గ్రహించడానికి కొరకై మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణం బట్టి స్తోత్రాలు. దేవుని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని పెంపచేయండి. తండ్రి, ఈరోజు గృహ కూడిక ఉందని తెలిసి మీ బిడ్డ ఎవరు రాలేదు ప్రభా, రాని వారు హృదయాల కార్యం జరిగించండి. ఇందు నిమిత్తం రాలేదు, దేని కొరకై రాలేదు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ఈ గృహంలో వచ్చిన వారి నిమిత్తమై దైవవాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడవలసి మనవి చేస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చేస్తూ, పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించి మహింపరిచిన దైవ వాక్యం ద్వారా మీరు మహిం పొందవలసి మనవి చేస్తూ, మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చేస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి మనము కొన్ని మాటలు చూసుకుందాం. యెహోషువ రాసిన గ్రంథం, యెహోషువ రాసిన గ్రంథం 24వ అధ్యాయం. దొరక 24వ అధ్యాయం 15వ వచనం మనందరం చూద్దాం. 197, పేజీ నంబర్ 197. యెహోషువ రాసిన గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. దేవుని వాక్యము మనమందరం కూడా కలిసి చదువుకున్నాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లా మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించరో, నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడము. ఆ మాట మరి చదువుకున్నా. మీరెవరిని సేవింప కోరిన మాట, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించడం. చూడండి, యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు మరి పడుకో యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు కానాన్ దేశంలోకి మరి వాళ్ళందరూ ప్రవేశించారు. కానాన్లో ప్రవేశించిన తర్వాత వారి స్వాస్థ్యాలన్నింటినీ కూడా పంచిపెట్టేశాడు. పంచిపెట్టిన తర్వాత యెహోషువ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తాను ఇశ్రాయేలందరిని పోగు చేసి చెప్తున్న మాట ఏంటంటే, మీరు యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోలుస్తా అనుకుంటున్నారేమో. మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. ఒకవేళ మీరు దేవుని సేవించుకోకుండా నది అద్దరిని మీ పితరులు సేవించిన ఆ దేవతను సేవిస్తారో, లేకపోతే అమోరీయుల దేశంలో మీరు ఇప్పుడు నివసిస్తున్నారే ఈ దేవతను సేవిస్తారో మీ ఇష్టము అని చెప్పి మాట అంటున్నాడు. మీరు ఎవరు సేవించినా నాకు అనవసరం, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదు. మన మాట ఏంటి? వాళ్ళందరూ సేవిస్తున్నారా లేదా, వారందరూ దేవుని తెలుసుకుంటున్నారా లేదా, వారు తెలుసుకోకపోతే నేను ఎందుకు తెలుసుకోవాలా, వారి ప్రభు సన్నిధికి రాకపోతే నేను ఎందుకు రావాలా, ఇలా అంటున్నామే కానీ దేవుని వాక్యం అలా చెప్పలేదు. ప్రతి వ్యక్తికి మరి చిత్తము అనుగ్రహించి దేవుడు ప్రభువును సేవించడానికి హృదయపూర్వకంగా, ఒకరితో ప్రాముఖ్యం కాదు, ప్రతి వ్యక్తి తన హృదయపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా మరి తాను ప్రభువుకు ఎలాగా సేవించాలో అనేది కోరుకోవడమే ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాను. నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు, మేము దేవుని సేవిస్తాం. మరి మీరెవరు సేవిస్తారు ఒకసారి చెప్పండి. చెప్తా ఉన్నాడు. కుటుంబంగా ప్రభువును సేవించడం అనేది చాలా గొప్ప విషయం. కుటుంబంలో 10 మంది ఉన్నారనుకోండి, 1-2 ప్రభువును సేవిస్తారు, కానీ మిగతా వారందరూ కూడా ప్రభువును సేవించరు. అలాంటి కుటుంబము సంతోషము ఆనందము లేని కుటుంబం. ఆ కుటుంబం ద్వారా ఇతరులకు ఎటువంటి లాభం అనేది లేదు. దేవుని కార్యాలు ఆ కుటుంబం ద్వారా జరగవు. ఒక కుటుంబము
ప్రభువుని విశ్వసించిన తర్వాత ఆ కుటుంబం అంతా కూడా, ఒక వ్యక్తి విశ్వసించిన తర్వాత ఆ కుటుంబం అంతా కూడా ప్రభువుని విశ్వసిస్తే ఆ కుటుంబంలో సంతోషం అనేది మనం చూస్తాం, ఆనందం చూస్తాం. మరి కుటుంబం అంతా ప్రభువుని విశ్వసించింది కాబట్టి ప్రభువును ఇక ఎక్కువగా సేవించేదానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకరు సేవించి మరొకరు సేవించకపోయినారనుకో, ఒకరు వద్దంటారు, ఒకరు కావాలంటారు, ఒకరు కష్టపడతా అంటారు, ఒకరు సనుక్కుంటా అంటారు, గొనుక్కుంటా అంటారు. అది అందరూ కూడా ప్రభువును సేవిస్తూ ఉంటే ఆయన సేవించే దాంట్లో సనుగులు, గొనుగులు, కష్టాలు, బాధలు ఏమి కూడా రావు ప్రభువును సేవించి. అందుకే ఇక నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తా. ఇప్పుడు కుటుంబంగా ప్రభువును వారు ఎలాగ సేవిస్తున్నారు? కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, కుటుంబానికి దేవుడు ఎక్కువగా విలువ ఇచ్చాడు కదా. మనిషికి ఎంత విలువ ఇస్తున్నాడు, వ్యక్తిగతంగా కుటుంబాన్ని కూడా అంత విలువ ఇచ్చాడు. ఆ కుటుంబము ప్రభువును అంగీకరించిన తర్వాత వారు మరి దేవుని ఎలాగ సేవిస్తున్నారు, ఏ విధాల్లో సేవిస్తారు, కలుమై దేవుని ఎలాగ సేవిస్తున్నారో, మరి ఏ విధానంలో దేవుడు సేవిస్తున్నారో మనము కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. కుటుంబాల గురించి దేవుడు బహు గొప్పగా వ్రాయించి పెట్టాడు. ఎలాగ సేవిస్తున్నాం, ఏ విధానంలో సేవిస్తున్నాం అనేది మనకు ఇక్కడ ప్రాముఖ్యం. చూడండి, మనకు ఒక మాట గుర్తిస్తే హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఒక్కొక్క కుటుంబము ఏ విధానంలో సేవిస్తూ ఉంది అనే దానికి మనము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. మరొకటి దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేయ మరొకటి. కుటుంబంలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఆతిథ్యము. ఆతిథ్యం అంటే అర్థం ఏమిటి చెప్పండి. మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబస్తులు ఎవరైనా వచ్చినప్పుడు వారిని మనము ఆతిథ్యం చేసి వారికి కావలసినటువంటి భోజనం వడ్డించి, లేకపోతే వారిని మంచిగా చూసుకొని వారు ఉన్నంత వరకు కూడా వారికి మరి మనము ఆతిథ్యం చేస్తూ ఉండాలి. ఇది కొంతవరకు మనకు కష్టమే, ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో లేనివారు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో ఉన్నవారు ఉంటారు. ఉన్నవారు పెట్టలేరు, లేనివారు పెట్టాలనుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉండదు, కానీ ఆశ ఉంటుంది. అయితే ఆతిథ్యము, కుటుంబము, ఒక వ్యక్తి ఎవరికి ఆతిథ్యము? బైబిల్ గ్రంథం మనం చూస్తుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, నేను మరి దప్పికొన్నా నాకు దాహం ఇచ్చారు, నేను ఆకలి కొన్నా నాకు భోజనం పెట్టారు అంటాడు. అంటే ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క నామం ద్వారా ఒక కుటుంబంతో కొనుకొచ్చి మరి దేవుని సేవించాలని కోరుకుంటే ఆ కుటుంబస్తులు ఆ వ్యక్తిని మనం ఏం చేయాలా? ఆతిథ్యము చేయాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉంది, కుటుంబము ఆతిథ్యం చేయడం ద్వారా గొప్ప ఆశీర్వాదం. ప్రభువును విశ్వసించడమే కాకోకుండా ఆతిథ్యము చేయడం కూడా మర్చిపోకూడదు. కొంతమంది ఇళ్ళకి పోతే కనీసం నీళ్ళు కూడా ఇవ్వరు, టీ కూడా పెట్టరు. అర్థమైందా? కొన్ని ఇళ్ళలో భోజనాలు కూడా పెట్టరు. అసలు ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది సొనుక్కుంటా అంటారు. అలాంటి వారు ఎలాగా ఆతిథ్యం చేయగలరు? చూడండి, దైవ గ్రంథంలో ఒక కుటుంబం, మనకు తెలిసిన కుటుంబమే ఆ కుటుంబము, అబ్రహాము, శారా. వీరు మరి దేవుని సేవిస్తూ ఉన్నారు. గత మరి 25 సంవత్సరాల పైబడి 25 సంవత్సరాల నుంచి వారు ప్రభువును సేవించిన అనుభవం కలిగిన వారు ఉన్నారు. వారికి దగ్గరికి ప్రభు ప్రత్యక్షమైనాడు. యెహోవా అతని ప్రత్యక్షమై చూసినప్పుడు ముగ్గురు మనుషులుగా కనబడ్డాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, 18వ అధ్యాయము 3వ వచనం, లేదా మొదటి నుంచి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారు ద్వారమందు కూర్చుని యెహోవా అతనికి కనబడెను. అతడు కనుది చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కొని నీ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తం కదా నీ దాసుని యొద్దకు వచ్చిందిరా నేను. కాదు, అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుడు కనబడ్డాడు. కనబడంగానే కనులెత్తి చూడంగానే ముగ్గురు వ్యక్తులు కనబడెను. అతను కనులెత్తి చూడగానే ముగ్గురు వ్యక్తులు అతని ఎదుట నిలబడినాడు. గ్రహించినాడు,
అరే దేవుడు మరి కనబడుతా ఉన్నాడు అని గ్రహించి వెంటనే పరిగెత్తుకుంటూ పోయి వారి ఎదుట మరి సాష్టాంగ నమస్కారం చేశాడు కదండి. పరిగెత్తుకుంటే నేల మట్టుకు వంగిపోయినాడు, నేల మట్టుకు వంగేసినాడు. నేల మట్టుకు వంగేసి అంటున్నాడు, ప్రభువా ప్రభువా ప్రభువులారా అన్నంలే. అడేమన్నాడు, ప్రభువా మరి నీ దాసుడికి వచ్చావు కదా, మరి నేను కొంచెం నీళ్ళు తెస్తాను, కాలు కొడుక్కొని ఈ చెట్టు కింద అలసట చెట్టు కింద అక్కడ మరి సింధూర వృక్షం, సింధూర వనంలో ఆ గుడార ఎండవేల్లో ఒక చెట్టు ఉందేమో, పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద అలసట తీర్చుకోండి, నేను మరి నీ అన్నం తీసుకొస్తాను, తినండి, భోజనం చేయండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తం కదా వచ్చారు ఆతిథ్యము. మేము వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు నేను ఆతిథ్యం చేయాలి. ఏ వయసులో కుటుంబంగా తాను దైవత్వానికి ఆతిథ్యం చేయాలని కోరుకుంటున్నాడు? ఏ వయసు చెప్పండి? అది సుమారు 99 సంవత్సరాల వయసు కదా. 99 సంవత్సరాల వయసు. 99 సంవత్సరాల వయసు. నడవగలమా? చేయగలరా? మాట్లాడగలరా? ఇప్పుడున్న వయసులో 70-80కే అయిపోతుందిలే కానీ 99 సంవత్సరాల వయసు వ్యక్తి ఎట్లా వెళ్తున్నాడు? ఆతిథ్యం చేయడానికి పరిగెత్తుతూ వెళ్తున్నాడు. గుర్తించినాడు, ఈయన ఎవరు కాదు, దేవుడు. దేవునికి ఆతిథ్యం చేసేటటువంటి ఒక బాధ్యత తనకు కలిగింది. వ్యక్తులుగా కనబడుతున్నాడు కానీ ఈ వ్యక్తి ఎవరు? దేవుడు. దేవుడు కొన్నిసార్లు మనుషు రూపాల్లో అంటారు కదా, మనుషు రూపాల్లో మనుషులను దేవుడు ఒక్కొక్కరికి ఆతిథ్యం చేయడానికి ప్రత్యక్షమవుతాడు అంటారు. ఒక వ్యక్తికి ఎవరైనా సరే అడుక్కునే రూపంలో వస్తాడంటారు, అది ఏదో ఒక రూపంలో వస్తా అంటాడు. వచ్చిన వ్యక్తి ఎవరురా అంటే దేవుడే అని లోకం చెప్తా ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి దేవుడికి ఆతిథ్యం చేయాలనుకుంటే మరి దేవుడు మాట్లాడంట. ఆ వ్యక్తి పేరు మనం ఊహించుకుంటే, అయ్యా నేను రేపు వస్తాను నీ దగ్గరికి, ఆతిథ్యం చేయి, నేను వస్తానని చెప్పాడు దేవుడు. దేవుడు వస్తానని చెప్పేలా కదా ఈ వ్యక్తి ఇక చూసుకో, తినుమంటారాలు ఏమేమి ఉన్నాయో ఆ లోకంలో ఏమేమి చేయాలో అన్నీ చేసి పెట్టుకోవాలన్నట. అన్నీ చేసుకుని ఇంట్లో పెట్టుకోన్నాడు. పెట్టుకుంటే మరి ఆయన కూర్చోన్నాడు. కూర్చోండి, వస్తాడు కదా అన్నట్టు చూస్తా ఉంటే ఉన్నట్టుండి ఒక అడుక్కునేటోడు వచ్చాడట. అయ్యా నాకు ఏదైనా పెట్టయ్యా, ఆకలి వేస్తుంది సమయానికి. ఏ సమయానికి? ఉదయం పూట సమయానికి అయ్యా ఆకలి వేస్తుందంటే వారి నీడు వచ్చినాడే. సరే వచ్చేది ఒకడే కదా దేవుడు కాబట్టి ఆ వ్యక్తి కొంత ఇచ్చేసాడు. సరే మధ్యాహ్నం వరకు చూసాడు, ఎవ్వరు రావడం లేదు. మధ్యాహ్నం ఒంటికంటే ఇంకోటి అడుక్కునేటోడు వచ్చాడు. టైం ప్రకారంగా వస్తారు కదా అడుక్కునేటోళ్ళు. ఆడ వచ్చినాడు. టైం కొడితే వరే నేను వచ్చాడు, ఇంతసేపు చూసినా కూడా నేను రాలేదు, సరేలే కొద్దిగా కదా కొద్దిగా ఇద్దామని ఇచ్చేసాడట. తర్వాత సాయంత్రం వరకు చూసాడట, సాయంత్రం కూడా రాలేదట. సాయంత్రానికి మరొకడు అడుక్కోడు వచ్చాడట. వాడు వచ్చిన తర్వాత వాడు కూడా ఏంది ఎంతసేపు చూసినా రావడం లేదు, కనీసం దేవుడు తినకపోయిన వీడని తింటాడులే అని వాడు కొంత వేసాడు. దేవుడు ఉంచాడు, కొంత వేసాడు. తర్వాత ప్రభుతో అన్నాడు, ప్రభా ఏదే నువ్వు వస్తా అన్నావాడు, ఇంక అసలు రాలేదు, ఎంతసేపు చూడాలి నీకోసం అంటే నేను వచ్చినా కదా అని. వచ్చి ఎప్పుడు వచ్చా అంటే ఉదయం కూడా వచ్చా కదా, ఉదయం వచ్చా, మధ్యాహ్నం వచ్చా, సాయంత్రం వచ్చిన, కొద్దిగా పెడితే నాకు నేను తింటిని అని చెప్పాడు. అరే నువ్వే నిజంగా అయితే నేను ఇంకా అంత ఇచ్చేసింది కదా ప్రభువా అంటే, మరి నిజమే మనిషి గ్రహింపు. ఒక వ్యక్తికి లేని వారికి ఇవ్వడం అనేది, ఆతిథ్యం చేయడం అనేది గ్రహింపు. అప్పుడు ఎవరికి చేసినట్లంటే దేవునికి చేసినట్లు. చూడండి, ఆ అబ్రహాము శారా కుటుంబము వారు వృద్ధాప్యంలో ఉన్న దేవుణ్ణి మరి మరిచిపోకోకుండా వారు మరి దేవుడు వచ్చినప్పుడు ప్రభువుకు వారు ఎలాంటి ఆ ఉద్దేశంతో హృదయపూర్వకంగా ఎలాగ సేవిస్తున్నారంటే, వారు మరి ఎటువంటి హృదయంలో లేకపోతే గొనుగుడు సరువుడు లేకుండా హృదయపూర్వకంగా సేవిస్తూ ఉన్నారు. వారు అంటున్నారు, మరి ఎలాగా ఆ శారా కూడా గుర్తిస్తే 3 మానికల పిండి తీసుకొచ్చి ఆమె కూడా రొట్టెలు చేసింది, లేక దూడ తీసుకొచ్చారు. ఒక 3 వ్యక్తులు తినడానికి ఇంత అవసరమా అంటే అవసరమే. ఆతిథ్య విషయంలో మనము ఊరికో కొద్ది చేసి తింటే తింటాలే లేకపోతే లేదని కాదు. మనకు ఒక వ్యక్తి ఎవరైనా వస్తున్నప్పుడు వారి కోసం మనం ఎట్లా చేస్తాం చెప్పండి. ఈ దినాలు తక్కువ కానీ పాత దినాలు ఎలా ఉండేది, ఇంటికి కుటుంబాలు వస్తున్నానుకో, అప్పచ్చులు, ఇంకేంటి మురుకులు, ఇంకేమిటి చెప్పండి, ఎన్ని చేసేవాళ్ళు. అన్నీ చేసి ఎందుకు వాళ్ళు వస్తున్నారు, కుటుంబంగా వస్తున్నారు, అందరూ వస్తున్నారని చేసేవారు. అంటే తెప్పించుకునేవారు కాదు, చేసేవారు. వారి కొరకే ప్రయాసపడేవారు. మరి దేవుని కొరకై, దైవబిడ్డల కొరకై మనం ఎంతగా ఆతిథ్యం చేస్తుంటున్నాం. ఇది నేను నా కుటుంబం యెహోవాను సేవించడం అంటే దేవునికి ఆతిథ్యము చేయుట విషయంలో మనము తప్పిపోతున్నామేమో ఒకసారి గుర్తించుకోవాలి.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం అనుకుంటాము మన దగ్గర లేదు కదా మరి ఎలాగనుకుంటాం, కానీ ఉన్నది ప్రభువుకు మనము ఇవ్వడంలో. అందుకే మగ్దలేనే మరియ కావచ్చు, యేసుప్రభు శిష్యులు కావచ్చు, మరియా మార్తా కావచ్చు, వారు తమకున్న దాంట్లో ప్రభువుకు ఆతిథ్యం ఇస్తూ మరి వారు మరి ఆయనకు సేవిస్తూ వచ్చారు. అది ప్రాముఖ్యమే. కుటుంబంగా మనం సేవించడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వడంలో మనము మరి ముందుకుండాలి. ఆ కుటుంబము ఆతిథ్యం చేసే కుటుంబం అండి. ఎప్పటికైనా సరే ఆ కుటుంబము దేవుని బిడ్డలకు వారు వచ్చినప్పుడు వారిని ఎంతో ఆతిథ్యం. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము, సేవా పరిచయం వెళ్తూ ఉంటాం, మేము వస్తున్నా అండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సిద్ధపడతారు. కొంతమంది ఉంటారు మూర్ఖులైన వారు, అన్నా ఇప్పుడు కాదు లేనా మళ్ళరా నాది రాని ఇది రాని అంటారు, మూర్ఖంగా ఉంటారు. కానీ ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు మా దగ్గరకు వస్తారు, ఎవరైనా వచ్చాను అనుకో, నేను వచ్చినాడు మన దయాకర్ వచ్చినాడు, అన్నా నేను వస్తున్నా అని చెప్పాడు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఇష్టం. వచ్చిన వెంటనే ఉప్మా పెట్టాము, టీ ఇచ్చినాము, మళ్ళా పోయేటప్పుడు టీ ఇచ్చినాము. ఇప్పుడు మనం చేసేది ఏం చేస్తాము, మన దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, కానీ దేవ సేవ చేస్తున్నాడు. ఆ వ్యక్తి మనం ఏం చేయాలా? ఒక దైవ పరిచయకు వచ్చినప్పుడు ఆతిథ్యము చేయాలి. రేపు వస్తానన్నా కూడా మనం ఏం చేయాలి? నేను అన్నా నా పని ఉందన్నా రేపు వస్తానన్నా అన్నా కూడా మనము చూడండి. ఆనూస్ గారు తెలుసు కదా మీకు, ఈయన అప్పుడప్పుడు ఫోన్ చేస్తాంటాడు నాకు, అన్న నేను వస్తానా అంటాడు. రానా నీ ఇష్టం, నువ్వు రా అంటాం. నా పిల్లలు కూడా తీసుకొస్తానా, పని ఉండదని తీసుకురా. వాళ్ళు ఉంటారు, తింటారు, అన్నం తింటారు, కూర్చుంటారు, కోసేపు ఉంటారు. మనకు వారు కష్టము అనుకుంటే ఎట్లా? దయపడదు. రేపు పొద్దున వాళ్ళ ఇళ్ళకాడికి మనం పోయినప్పుడు వారు కూడా మనకు కష్టం అనుకుంటారు. కొంతమంది ఉంటారులే, తింటా ఉంటారు కానీ ఏమి చేయరు, కానీ కొంతమంది ఉంటారు. కానీ మనం ఆతిథ్యం అనేది మనం ఏం చేయాలి? మన కుటుంబాలకి నేర్చుకోవాలి. ఆతిథ్యం ఏ సమయంలో వచ్చినా అది గుర్తుపెట్టుకోనండి. మన ఇష్టమైన సమయంలో రావడం కాదు. మనం అనుకుంటాం మా ఇష్టమైన సమయంలో వస్తే కదా మేము ఆతిథ్యం చేసేవాడు. ఇష్టం లేని సమయంలో, పరిస్థితులు, అంటే మనకు సెలవు దొరికింది, ఆ సెలవులు ఉన్న మన ఏదో పనులు ఉన్నాయి, సడన్గా రావాల్సి వచ్చినప్పుడు రాత్రిపూట వచ్చినా లేకపోతే నా మధ్యరాత్రి వచ్చినా వారిని రిసీవ్ చేసుకొని, మా దగ్గర నీ హైదరాబాద్లో ఉంటే నేను ఉన్నానంటే చాలు ఇంకా పరిగెత్తుకుంటారు. ఎందుకు నేనే తీసుకురా, నేను తీసుకోవా, అన్ని చేయాలా. ఖచ్చితంగా నేను సనుగుడు కొనుగోలు లేకోకుండా తీసుకురావడానికి ఇష్టపడతాను. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ ఇళ్ళకాడికి పోతాం, పోయినప్పుడు వారు మనం ఎలాగ రిసీవ్ చేసుకుంటారు చెప్పండి. అదే రాత్రి 1 గంట అయినా సరే మన కొరకై వచ్చారు, తీసుకొచ్చాడు, ఆహారం పెట్టాడు, ఒక పడుకోవడానికి స్థలం ఇచ్చాడు. ఆతిథ్యం మనకున్న దాంట్లోనే. లేని దాంట్లో అంటే మనం ఏమి ఏసీలు తీసుకురాము, పెద్ద పెద్ద లాడ్జింగ్లు తీసుకురాలేము. ఉన్న దాంట్లోనే మనం ఏం చేయాలా? ఆతిథ్యం అనేది మనం గుర్తించాలి. అది కుటుంబంలో చాలా అవసరం. కుటుంబానికి సేవించడంలో చాలా అవసరం. దాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే మనం మన దైవ బిడ్డలు వచ్చినప్పుడు వారిని మనం ఊరికి పంపుకోకుండా భోజనమైనా సరే పెట్టి ఏం చేయాలా? సిస్టర్స్ మీటింగ్లో ఏం చెప్తారని చెప్పండి. ఇది కష్టం అయిపోయింది, అన్నం చేసి కనీసం పప్పుసారి పెట్టేది కూడా కష్టం అయిపోయింది, ఒకరు పెడుతున్నారు. దైవ బిడ్డలు వచ్చినప్పుడు మన కోసం, ఆ క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఏం చేయాలి? మనము భోజనం చేసి పంపించాలా. అది మనం గుర్తి. ఇది మొట్టమొదటిగా ఆతిథ్యం చేసేటువంటి విషయంలో మనం గుర్తిస్తే సనుగుడు మరుగుడు ఏం లేకుండా హృదయపూర్వకంగా కుటుంబంగా మనము దైవ బిడ్డలకి ఎప్పుడైతే మనం సేవా పరిచర్య ఆతిథ్యం చేస్తామో తర్వాతి దినాల్లో మన పిల్లలైన వారికి దేవుడు అనేక విషయాలు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం చేసే సేవ ఒకవేళ వెంటనే మనకు కనబడకపోవచ్చు, కానీ మన తర్వాత తరమైన వారికి ఏం చేస్తారు చెప్పండి? సహాయం చేస్తాడు. పిల్లల విషయంలో కూడా మీ నాయన మంచిగా మమ్మల్ని ఆదరించాడరా, మీ నాయన మంచిగా మమ్మల్ని చూశాడరా. ఆ పరిస్థితుల్లో మన కుమారులైన వారికి బిడ్డలకి సహాయం కలుగుతుంది. అప్పటికప్పుడు కలగకపోయినా కూడా మనం చేసిన పరిచర్యకు మన తరమైన వారి బిడ్డలైన వారికి సహాయము కలుగుతుంది. అది మనం గుర్తించాలి. ఆతిథ్యము చేయ మరవకూడదు. తర్వాత కుటుంబంలో ఉండాల్సింది ఏంటంటే దైవ బిడ్డలైన మనం గుర్తిస్తే చూడండి, ఇక్కడ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఎలీషా పోగా స్త్రీ భోజనములకు రమ్మని బలవంతం చేశాను గనక
అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చి చాలు భోజనానికి రాయా అని ఏం చేసిందంట ఈమె బలవంతము చేసింది. మరి గనురాలు ఎలీషా వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మరిచిపోలే. పడుకొని ఎలీషా వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మరిచిపోలే. చూడండి, వచ్చినప్పుడు అయ్యా భోజనానికి రాయా అని పిలిస్తే మరి వచ్చినప్పుడల్లా ఆ ఇంటికాడికి వచ్చి ఏం చేస్తూ వచ్చాడంట, భోజనము చేశాడు. చేయడమే కాకోకుండా ఆ ఇంటికి ఏం చేసిందంటే ఆమె తన ఇంటి గోడ పైన ఒక చిన్న గది కట్టించి అతనికి మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఏర్పాటు చేసింది. ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ ఉండడానికి. చూడండి, ఎంతగా ఒక దైవ బిడ్డలైన వారిని ప్రేమించే కుటుంబం. తన భర్త ముసలోడైపోయినాడు, ఒక్కతే ఉంది, మరి తనకు మరి ఎన్నో అవసరతలు ఉన్నాయి. కానీ ఒక దైవజనుడు వచ్చిన తర్వాత ఆమె ఎలాగా రిసీవ్ చేసుకుంటూ ఒకవేళ ఇప్పుడు మా ఇక్కడికి వచ్చారనుకో, మహిమదాస్ దగ్గరికి నాకు తెలిసినట్టు ఎవరైనా వచ్చారనుకో, నాకు చెప్తారు వచ్చినప్పుడు నేను వస్తున్నానంటే మహిమదాస్ కూడా తెలిసి ఉంటారు. కానీ నేనేమంటాను, ఒకవేళ మీకు అందరూ తెలిసినా కూడా నేను చెప్పే మాట అంటే ముందు మా ఇంటికాడికి వచ్చే నువ్వు పోవాలంట. అర్థమైందా? ముందు మా ఇంటికాడికి వచ్చే రూల్ ఏం లేదు, కానీ ప్రేమతో మనం ఏం చేస్తావు, ముందు మా ఇంటికాడికి రావాలను, తర్వాత ఎక్కడికైనా పో అని అంటాం. ఎందుకు? దైవబిడ్డలైన వారిని ప్రేమించడంలో మనం గుర్తించుకోవాలి. ఒకవేళ దైవబిడ్డలు దైవ సేవకులనే కాదు, కానీ మనకు తెలిసినటువంటి దైవ విశ్వాసులు ఎవరైనా సరే వచ్చినప్పుడు వారిని ప్రేమించేది మనము గుర్తించుకోవాలా. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు వస్తారు, వారిని ప్రేమించి వారికి సహాయం చేసే విషయంలో. చూడండి, ఈ యొక్క శూన్యమీరాలు ఎలాగా ఆమె భోజనానికి రాయని పిలుస్తూ వచ్చింది. రావడమే కాకుండా తన కుటుంబంలో తన ఇంట్లో ఒక ఇల్లు కట్టించి గది కట్టించి అతను ఉండడానికి సహాయం చేస్తూ వచ్చింది. ఇలాగ ఉండడం ద్వారా ఆమెకు ఏమైనా నష్టపడిందా? ఏమి నష్టపడి తన కుమారుడు కొడిగాడు. తర్వాత కుమారుడు చనిపోయిన తర్వాత కూడా ఏమైపోయినాడు, మళ్ళా ఎలీషా వచ్చి బ్రతికించినాడు. అంత మాత్రమే కాదు, దేవుని నామం నిమిత్తమై దైవబిడ్డల నామం నిమిత్తమై చేసినట్టు పరిచయకి ఆమెకు చివరి వరకు కూడా ఆమెకు సహాయం దొరికింది కదండి. మొట్టమొదటిగా ఏం కలిగింది, ఆమె దైవబిడ్డలకు చేసినటువంటి సేవా పరిచయకు మొట్టమొదటి కుమారుడు కలిగినాడు. రెండోదిగా చచ్చిపోయిన కుమారుడు బతికినాడు. మూడోదిగా మనం చూస్తే ఆమె 7 సంవత్సరాలు ఎలీషా చెప్పినాడు ఆమెకు, అయ్యా అమ్మా 7 సంవత్సరాలు కరువు వస్తుంది, నువ్వు వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, ఈ ఇజ్రాయెల్ దేశంలో కరువు వస్తుంది, 7 సంవత్సరాలు వెళ్ళిపో అని చెప్పాడు. వెళ్ళిపోయింది ఆమె. ఆ మాట వేసి ఫిలిప్పిల దేశానికి వెళ్ళిపోయి వేరే దేశానికి పోయి 7 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి ఆమె మళ్ళీ వచ్చింది. ఆమె పోయి ఆ 7 సంవత్సరాలు పోయి వచ్చే అక్కడ ఈమె భూమిని అంతా వేరే వాడు ఆక్రమించేసుకున్నారు. ఎవరో చిన్న ఆయన పెద్ద నాయనలు ఏం చేసుకుంటా అట్టాడు చేసి ఏం చేస్తున్నారు, ఆక్రమించుకున్నారు. తన భర్త చనిపోయినాడు, ముసలోడు కదా, 2 రోజులు ఉంటాడు, చచ్చిపోయినాడు. ఆమె రాజు దగ్గరకు వచ్చింది. రాజు దగ్గరకు వచ్చి మనవి చేస్తా అయ్యా, నేను 7 సంవత్సరాలు వేరే దేశానికి వెళ్ళాను, కరువు వచ్చిందని, అసలే గల నా యొక్క భూమిలంతా కూడా వేరే వాళ్ళు ఆక్రమిస్తూ నాకు న్యాయం చేయాలందుకు వచ్చింది. ఆమె వచ్చింది కానీ ఇంకా మనవి చేసుకోలేదు. కానీ దేవుడు మరి ఎలీషాకు చేసినటువంటి సేవా పరిచయను బట్టి ఆమెకు ఎట్లాగ కార్యం చేశాడంటే, రాజు మరి ఆమెంతకు ఆమె రాజు దగ్గర వెళ్ళినట్లుగా, మరి అదే సమయంలో తన కుమారుడు గురించి మాట్లాడినట్టుగా అన్ని సందర్భాలు 6వ అధ్యాయంలో మనకు అక్కడ చూస్తుంటున్నాం. 6వ అధ్యాయం కాదు, 7వ అధ్యాయం ఉంటుంది కదా, 8వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. గెహాజీ చూస్తాడు, వచ్చి ఆ కుష్టివ్యాధితో వచ్చి ఆ రాజు దగ్గరికి ఎలీషా చేసిన కార్యాలు చెప్పంటే ఒక పిల్లవాడు చచ్చిపోతే బతికించినాడు అనగానే ఆమె అక్కడే ఉంటుంది. ఆమె అక్కడే ఉండగానే ఇదేదో ఈ పిల్లవాడు చచ్చిపోయినటువంటి వీడే బతికినాడు అని చెప్తాడు. వెంటనే రాజు ఉండమ్మా నిజమేనంట, అవును నిజమే, సరే నీ భూమి అంతా కూడా మళ్ళీ ఇప్పించేస్తాను, ఎవరెవరు 7 సంవత్సరాలు చేసుకున్నా అంతా కూడా ఇచ్చేయాల్సిందని చెప్పేస్తాను. చూడండి, దైవబిడ్డలకు చేసినందుకు ఏమైనా నష్టపడిందా? చూడండి, తన ప్రేమను బట్టి చూపుటకు ఆయన మరచుటకు అన్యాయస్తుడుగా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును చదవండి. 6:10. పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఏంటంటే తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఆయన నామాన్ని బట్టి మనం చూపిన ప్రేమ
కన్యాసురుగా. ఆ శూన్యమీరాలు ఏం చేసింది? ఆమె చూపిన ప్రేమ తనకు ఎంత మేలు చేసింది చెప్పండి. తన మట్టుకు తన కుటుంబంతో ఉండొచ్చు. కొంతమంది పిల్లలు కలగంగానే దేవుడి బిడ్డలను మర్చిపోతారు. అసలు ఉండదు వాళ్ళ పని. ప్రార్థన చేయమని చెప్పడం వరకే, తర్వాత ఏడు దారి పోతే కనీసం కూడా ఎటువంటి ప్రేమ చూపడం కూడా ఉండదు. అట్లా ఉంటారు. కానీ ఈమె ఎంత ప్రేమ చూపింది, ఎన్నో దినాల ప్రేమ చూపితే చివరికి ఆమె ఎక్కడైనా నష్టపడుతుంది అన్నప్పుడు కూడా దేవుడు ఆమెకు సహాయము చేశాడు. ఎందుకంటే తన నామాన్ని బట్టి ఆ గెహాజీ ఎలీషాకు చూపిన ప్రేమ. కాబట్టి మనుషుడు కన్యాసుడు కాదు దేవుడు. ఇది మనం కూడా జ్ఞాపకం చేస్తాం. ఒక కుటుంబంగా మనం దయపడిన వారు ప్రేమించే వారంగా ఉండాలి. మన కుటుంబంలో ఈ కుటుంబము దేవుని ప్రేమించేదిగా ఉంటుంది. కుటుంబం దేవుని ప్రేమిస్తాదండి. అలాంటి కుటుంబంగా మనం చేయాలి. ఎప్పుడు చూసినా సనుగుడు గొడుగుడు, దైవ సేవకుడు వచ్చినా కూడా ఆ సనుగుడు గొడుగుడు, లేకపోతే వేరే వాళ్ళు వచ్చినప్పుడు సనుగుడు గొడుగుడు, ఈ గొడుగుల ద్వారా జీవితంలో ఎంత మాత్రం కూడా మనము బాగుపడము. అర్థమైందా? సనుగుడు గొడుగుడు మన దగ్గర ఉన్నప్పుడే మనము ఉన్నది కొంచెమైనా సరే దాంట్లో మనం ఏం చేయాలంటే ప్రభువు బిడ్డలైన వారిని ప్రేమతో మనము చూసేవారు. అది నేనును యెహోవాను సేవించేదాని కనుక అర్థము. అసలుకే లేకపోతే కొంతమంది ఉంటారు కోటీశ్వరులు చెప్పడానికి వీల్లేదు. కానీ వారి కుటుంబంలో ప్రేమ ఉండదు, దయ ఉండదు, జాలి ఉండదు, కనీసం ఏది కూడా ఉండదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఇట్లా కూడా ఉండొచ్చా అనిపిస్తుంది. కానీ మనం అలాగుండడం ద్వారా ప్రయోజనం లేదు. దైవబిడ్డలైన వారంగా మనం ఎలాగుండాలి? ప్రేమను చూపేవారంగా ఉండాలి. అది కుటుంబం. దైవబిడ్డలకు కుటుంబానికి దేవుడిచ్చిన వరం దేవుని ప్రేమ చూపడము. అలాగ మనం గుర్తించుకోవాలి. ఇంకో కుటుంబం కూడా మనం చూస్తూ ఉంటే ఈ కుటుంబం కూడా ప్రభువునందు ఆరాధిస్తారు కదండి. కష్టాలలో వారి విషయంలో కష్టాలలో మరి వారు ఎంతగా ఉన్నారంటే చూడండి, అపోస్తల కార్యము 16వ అధ్యాయం. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 34 చదవండి ఎవరైనా. అతడు వారిని 16:34 ఇంటికి తోడుకొని వచ్చి 16 వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే పౌలు సేన వీళ్ళు ఏం చేశారంటే దేవుడి స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళు ఆ దేశంలో ఫిలిపి దేశంలో ఏమైపోయిందంటే లుదియా అనేటువంటి ఒక స్త్రీ రక్షింపబడతారు. తర్వాత మరి వారు చెరసాల వేయబడతారు కదండి. ఒక పూతూరు దయాన్ని పట్టిన వ్యక్తుల్ని, ఒక అమ్మాయిని రక్షించిన తర్వాత దేవుని నామల దైవం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళందరూ పట్టుకొని వారిని చెరసాల వేస్తారు. చాలా దెబ్బలు కొడతారు, బండ వేసి బిగించేస్తారు. కష్టాల్లో ఉంటారు, బాధలో ఉంటారు, శ్రమలో ఉంటారు. వారిని మరి ఇంత శ్రమలో ఉన్న వ్యక్తుల్ని ఆమె ఏం చేసిందంటే ఇంటికి తోడుకుని వచ్చింది. ఎవరు? ఆమె కాదు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే చెరసాల నాయకుడు ఇంటికి తోడుకొచ్చి అన్నం పెట్టాడు. అయితే లుదియా విషయంలో గమనిస్తే చూడండి 41వ వచనం 40 వారు చెరసాల్లో నుండి వెలుగులోకి వచ్చి వెళ్ళి ఇక్కడ ఇంకో మాట 15 వచ్చిన చూడండి. 15 వచ్చిన అదే 16-15 ఆమె ఇంటి వారిని బాప్తిస్మం పొందినప్పుడు మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడాన్ని వేడుకొని మిమ్మల్ని బలవంతం చేశాను, మమ్మును బలవంతము చేశాను. ఇప్పుడు కష్టాల్లో ఉండి వారు బయటకు వచ్చారు. బయటకు వస్తే ఆమె చెప్పింది కదా, మా ఇంటికాడికి వచ్చి ఉండండి మీరు అన్నప్పుడు ఆ కష్టాలలో ఎవరింటికి వెళ్ళారు వాళ్ళు చెప్పండి? ఎవరింటికి వెళ్ళారు? లుదియా ఇంటికి. లాస్ట్ మనం చూసాం కదా, లుదియా ఇంటికి వెళ్ళారు. కష్టాలు మీరు మా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా శ్రమల్లో ఇటు ఉన్నప్పుడు ఎవరైనా ఆహ్వానిస్తారా ఇళ్ళకి? శ్రమలలో ఇప్పుడు మన గురించి తెలిసిన తర్వాత మనకు ఏదైనా ఒక పోలీస్ కేసు లేకపోతే ఏదైనా పెట్టారు, మనము బయటకు వచ్చిన తర్వాత మనల్ని ప్రేమపూర్వకంగా ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తారా? వీడు కేసు అయిందిరా, వీడిది మళ్ళీ వీటితో ఉంటే మనకి ఏదో ఒకటి అవుతుంది, వీడితో ఉంటే మనకి ఏదో ఒకటి అవుతుంది అని ఆలోచనతో మన ఇంటికి కూడా రాని కొన్ని రోజులు. కానీ
ఈ లుదియా ఏం చేసింది, లుదియా ఇంటికి వీళ్ళు వెళ్ళారు. ఎందుకంటే ఆమె చెప్పింది, నేను ప్రభువునందు విశ్వాసం ఇచ్చితే నా ఇంటికి రండి, నాకు కష్టం వస్తుందో బాధ వస్తుందో తర్వాత సంగతి, మీకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మేమంటూ ఉన్నామని మీరు గుర్తించుకోండి కదా. ధైర్యం అంటే కుటుంబంగా మనము ధైర్యం ఇచ్చేవారు, కష్టాల్లో ఉన్నవారికి, బాధలు ఉన్నవారికి, శ్రమలలో ఉన్నవారికి ఆ ధైర్యం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈమె రాహాబుని వేషను గురించి మనం చూస్తే ఏం చేసింది రాహాబుని వేష, ఆ ఇద్దరు మరి వేగుల వారు ఏం చేశారు, అక్కడ పట్టబడడానికి రెడీగా ఉంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఎరుకోరాదు, ఎవరు వచ్చినారా పట్టుకుంటారా అని. ఆమె ఏం చేసింది, కష్టాల్లో ఉన్న వారిని పట్టించలే. కష్టాల్లో ఉండే వారు ఆ ఇంటికి వస్తే ఆమె ఆదరించి దాచిపెట్టింది కదా. ఒకవేళ ఆమె పట్టిస్తే ఆమెకు ఏదైనా రావచ్చు, డబ్బు రావచ్చు పట్టిస్తే, కానీ ఆమె కుటుంబము నాశనం అయిపోతుంది. కానీ ఆమె ఏం చేసిందంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదరించి దాచిపెట్టింది. చూడండి తర్వాత ఏమైపోయింది మనకు బాగా తెలుసు. ఎరుకో పట్టణం కూలిపోయిన తర్వాత అందరు తెచ్చినారు, కానీ రాహాబు వేశ్య అనేట ఆమె కుటుంబస్తులు ఆ ఇంట్లో ఉండి కాపాడబడ్డారు. దానికి కారణం ఏమిటి, కష్టాల్లో ఉన్నటువంటి ఆ వేగుల వారికి సహాయము చేసింది. కాబట్టి కష్టాల్లో ఉన్నటువంటి దైవబిడ్డలైన వారికి మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. మనము సహాయం, ఒకవేళ కీడు చేయకపోయినా పర్వాలేదు, మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేస్తే చాలా కష్టం. మరి మనం సహాయము చేయవలసిన వారంగా మన కొద్ది మనము 1000 కోట్లు 10,000 కోట్లు లక్షలు ఇయ్యలే మనం, కానీ వారికి ఏ విధానంలో సహాయం చేస్తాం, కష్టాలు ఉన్న వారికి. ఇప్పుడు కెతురమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది. మేము మొట్టమొదటిగా గొట్టికొండాల పాలన సేవ చేస్తున్నప్పుడు 2009 ఆమె బాగానే ఉండేది. తర్వాత పాపంలో ఓడిపోయింది, విచారంలో ఓడిపోయింది. తర్వాత ఆమె ఏమైపోయిందంటే కింద పడి నడుము పడిపోయింది, నడవలేదు, చాలా కష్టంగా వాకర్తో నడుస్తుంది. ఆమె పాపం ఆమె పట్టుకునేది. తర్వాత ఏమైపోయిందంటే ఆమె ఉన్నటువంటి గుండె నొప్పితో వచ్చేది. నేను ఉన్నప్పుడు ఏమైతే గుండె నొప్పి, గ్యాస్ ఫామ్తో గుండె నొప్పి వచ్చేది. ఆమె ఏమీ చేయదు, ఒక్కోసారి మా మీద తిరగబడతా అట్ట చేస్తా అంటారు. ఏం చేయాలా, ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ పిలిపించారు, వచ్చింది. గుండె నొప్పి నాకు చచ్చిపోతారన్న అంట. సరే గుండె నొప్పి, అంబులెన్స్ వచ్చింది, ఎక్కింది. ఎవరు ఎక్కుతారు, ఆమె కథ అందరు తెలుసు. ఎవరు ఎక్కడంలే, ఏం చేయాలి ఇప్పుడు, అంబులెన్స్ ఒక్కదాన్ని తీసుకోపోతారా, ఎవరు కని 20 కిలోమీటర్లు వింజమూరు అనే వీధి, 20 కిలోమీటర్లు వాళ్ళ సొంత మొగుడు ఎక్కుతాడు, సరిపోయింది. మరి మిగతా వాళ్ళు అతనికి ఏమీ తెలియదు, పచ్చి మొరటోళ్ళు, ఊరికి గొర్రెలు కాసుకునేటోళ్ళు, ఏమి రాదు. ఒక ఊరికి పోతే వేరే ఊరికి పోయా అంతవరకే, కానీ ఏమి తెలియదు. ఇంకెట్లా వాళ్ళు చేయాలా, విశ్వాసం నువ్వు ఎక్కువ అంటే నా కాదు ఎందుకో చెప్పండి. ఆమె ఎట్టాడదు అందరికి కూడా తెలుసు. ఇక నాకు తప్పలే, ఎక్కి పోయేసి విజయమూరు పోయేసి తీసుకొచ్చేసి అన్ని చూపించుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన లెటర్ రాస్తే మళ్ళీ హైదరాబాద్ నెల్లూరుకి వచ్చి నెల్లూరులో బస్సులో ఎక్కి నేను ఎక్కి తీసుకుపోయి ఆ హాస్పిటల్ కాడండి ఒక నైట్ అంతా ఆ బండల మీద పడుకొని ఒక్కటే సొక్కా తీసుకొచ్చిన, ఇంకా వేసుకొచ్చింది, మాసిపోయి ఉండాలి. ఆమె కోసం ఆమె డాక్టర్ కాడ పోయిన తర్వాత ఏమన్నాడంటే, అమ్మ నీకు ఏమి లేదు, గ్యాస్ ఒకటే ఉంది, నువ్వు బాగుండావు అని చెప్పి ఆమె ఎట్ట చేసిన సచ్చేదానిలాగా చేసింది. సరే ఇంక మనకు తప్పలేదు, నెల్లూరుకు వచ్చి ఇన్ని చేస్తే నా మీద కొట్టాడుకొస్తాడు. ఏం చెప్పాలి చెప్పి, ఇట్లుంటాయి పరిస్థితులు. అయినా కూడా మనకు అనవసరము. ఆమెకు మనం ఏం చేయాలా, ఏ సమయంలో కష్టాలలో సహాయం, అప్పుడు చేయనప్పుడు ఇక మనం ఎప్పుడు చేసినా కూడా వ్యర్థమే. కష్టములలో మనము సహాయం చేయకపోతే ఇక ఎప్పుడు చేసినా కూడా వ్యర్థమే. ఎందుకంటే ఆ సమయం గుర్తించాలి. కుటుంబాల్లో వీళ్ళందరూ లుదియా కూడా మనం చూస్తూ ఉంటే కష్టాల్లో ఆమె మా ఇంటికి రాయా, నువ్వేం భయపడద్దు, ఎంత కష్టమైనా సరే, జైలు వేసున్నారు, మండలం బిగించున్నారు, ఆ ఊరంతా కూడా వారి విషయమై ఆందోళన చెందుతున్నారు. అలాంటి అప్పుడు మరి పౌలు లుదియా ఇంటికే వెళ్ళాడు. ఆమె ఆహ్వానించింది, తీసుకొచ్చింది. కష్టం బాధను మా ఇంటికాడికి వస్తే ఏమైంది, ఎవడేమంటాడు, ఏం శ్రమ, ఏమి లేదు. లోకం వారు శ్రమ పడుతున్నప్పుడు మనం వారిని ఆదరించేదే కుటుంబం యొక్క బాధ్యత. అది దేవుని సేవించడం అంటే. కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇతరులకు సహాయము చేయాలి. కాబట్టి నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తున్నామంటే అర్థం ఏంటంటే
ఆతిథ్యం ఇచ్చడంలో మనము మర్చిపోకోకుండా ఏ సమయంలో అయినా సరే, ఎలాంటి సమయంలో సరే వారికి ఆతిథ్యం. కొన్ని కుటుంబాలు ఉండే ఇప్పుడు కూడా ఉంటాయి కొన్ని కుటుంబాలు ఏం చేస్తారంటే రాత్రిపూట అన్నము ఒక మనిషికి ఉన్నంత కూడా ఎత్తిపెట్టుంటారు. ఎందుకు? ఏ సమయంలో ఎవడొస్తాడో తెలియదు, అప్పటికప్పుడు లేచి వండాలంటే కష్టం. కానీ ఒక మనిషికో 2 మనుషులకు ఉండేవి ఆతిథ్యం. వచ్చినప్పుడు సరే ఏం ప్రాబ్లం లేదు, రా. ఒక్కొక్కసారి చాలా మంది 2-3 వస్తా అంటారు, ఉన్నట్టుండి వస్తారు. ఉన్నట్టుండి వచ్చినప్పుడు వారికి చేసి పెట్టాలా. ఒకవేళ చెయ్యలేకపోయినా కూడా ఇప్పుడు మనకంతా రెడీమేడ్ కదా, హైదరాబాద్ పోతే రెడీమేడ్, ఊరికి ఫోన్లో కొడితే ఎన్ని వస్తాయి, స్విగ్గీ కేసు అని వస్తాయి. మేము మొన్న వేరే ఆర్టీకి కాల్ ఆపరేషన్ చేసినారని పోయినాం, 7 గంటలకు 7:30 8 గంటలకు పోయినాం. పోగానే వాళ్ళు అప్పటికప్పుడు అన్నం చేస్తారా? కూర్చున్నారు, ఫోన్లో కొట్టినారు, అంతే 3-4 ప్యాకెట్లు వచ్చేసినాయి, బిర్యానీ ప్యాకెట్లు తిన్నాం, ఆతిథ్యం చేసినారు, వచ్చినారు. కానీ మనం చెయ్యాలి, అర్థమైందా? ఉన్న దాంట్లో. రెండోదికి ఏం చెప్తున్నా వచ్చామో, దైవ బిడ్డలైన వారిని ప్రేమించాలా, అర్థమైందా? ప్రేమించాలి. ఎవరు ప్రేమించిన ఆమె? రెండో వ్యక్తి ఎవరు? శూనేమిరాలు. ఏం చేసి దైవ బిడ్డల వారిని ప్రేమించినప్పుడు తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచుటకు అన్యాసుడు కావు కాబట్టే ఆమె విషయంలో చివరి వరకు కూడా దేవుడు ఆమెకి ఏం చేశాడు? సహాయము చేశాడు. ఒక వ్యక్తి కదా ప్రేమించడంలో, మరి ఆ వ్యక్తికి ఆ ఎలీషాకు చేసిన సేవా పరిచయ విషయంలో ప్రేమించి దేవేసి సేవా పరిచయం మరచలేదు. మరి ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు చూడండి, నేను అనుకుంటున్నాను ఒక ఎలీషా ఒక ప్రవక్త తన ఇంటికి వస్తే ఆ ఒక్క వ్యక్తి కాదు, తనతో పాటు 2-3 కూడా ఖచ్చితంగా వస్తారు కదా. దేవుళ్ళ సేవకులు వచ్చారనుకో, ఒక్కడే రాడు, తనతో పాటు వస్తారు. వారికి కూడా మనం ఏం చేయాలా? ప్రేమించి వారికి సహాయము ఆతిథ్యం చేసి వారికి భోజనం ఇచ్చేలో అర్థమైందా? అది మనం గుర్తించుకో. ఇలాగ మనం చేసినటువంటి ప్రేమను బట్టి ఒక దినాన మనకు దేవుడు సహాయము చేస్తాడు. మనకు మన కుటుంబానికి పిల్లలు కూడా చేస్తాడు, మర్చిపోడు. మనం ఈ భూలోకంలో చేసినటువంటి ఆ ప్రేమను బట్టి, దేవుడి నామాన్ని బట్టి చేసిన ప్రేమను బట్టి ఎప్పటి కూడా ఆయన ఏ విధానంలో ఆయన మరిచే పోడు. మూడోదికి ఏం చూస్తూ వచ్చా చెప్పండి? లుదియా అంటే అర్థం ఏంటి? కష్టాల్లో ఉన్న వారి విషయంలో సహాయం చేయడము. మన కుటుంబం ఎలా ఉండాలి? వారికి సహాయం చేసే కుటుంబంగా ఉండాలి. కష్టాల్లో, బాధల్లో, శ్రమలలో ఉంటున్నారు వారికి పౌలు శేలలు ఎంత కష్టాల్లో ఉన్నారో వాళ్ళు. ఆ సమయంలో లుదియా ఇంటికి వచ్చారు. వస్తే ఆమె మరి వారికి ఆతిథ్యం ఇచ్చింది, వారిని ప్రేమించింది, వారికి సహాయం చేసింది. అలాంటి సమయంలో రానీరు. ఈ దినాల్లో యేసుప్రభు నామం ఎరగడం, యేసుప్రభు బిడ్డలైన వారిని ఆహ్వానించడమే చాలా కష్టంగా ఉంటుంది. దేవుని నామం బిడ్డలు మరి ఎంత కష్టం. ఏమవుతుందో, వాళ్ళ ద్వారా మాకేమవుతుందో, వాళ్ళ ద్వారా మాకు ఎటువంటి నష్టం వస్తుందని ఆలోచిస్తారే కానీ లాభము ఆశీర్వాదం గురించి ఆలోచించరు. కాబట్టి కష్టాల్లో ఉన్న బిడ్డలైన వారి విషయమే మనం ఆలోచించాలి. ఒక దైవ బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే, వారి విషయంలో మనము మరి కష్టంలో, నిజంగా కష్టంలో ఉన్నప్పుడు వారికి ఆదుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. కనీసం ఆదుకోలేకపోయినా కూడా వారికి సహాయం చేసే ఏ విధంలో సహాయం చేయగలం? మనకున్న దాంట్లోనే ఏ విధంలో సహాయం చేస్తాం? శ్రమలలో ఉన్నటువంటి ఒకసారి వాళ్ళ దైవ సేవకుడు హాస్పిటల్కి వెళ్ళినాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నాకు 2,000 నేను హాస్పిటల్ ఉన్నాను, స్కానింగ్ లేదు, డబ్బు లేదు, అయిపోయింది, ఉండాలి కానీ అంత అయిపోయింది, ఇంకా 2,000 ఇప్పుడు శ్రమలో ఉన్నారు, కష్టంలో, మళ్ళా వాళ్ళు ఇంటికాడికి పోయి తీసుకొచ్చుకుంటారా? మన దగ్గర ఉండేది అంతే, సరేలే ఉండి వేస్తా అన్నాడు, సరే వేస్తాడు కదా అని వేసేసాడు. ఇప్పటికే సరే పోనీ ఒకసారి ఇప్పుడు మనం ఆడికి పోతాం. ఇప్పుడు పోయినప్పుడు ఏం చేస్తారు? మనం వాళ్ళ ఇళ్ళకాడికి పోయినప్పుడు మనం గుర్తుపెట్టుకుంటారు. మనం చేసినది ఏం చేస్తారు? వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. చేసినది గుర్తుపెట్టుకొని అరే మనకి ఇవ్వలేకపోయినా సరే, మన దగ్గర లేదు కదా, ఆ వ్యక్తి మనకు సహాయము కష్టములో ఆ సమయం అలాంటి కష్ట సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఆశ్రయిస్తే, మేలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం వారికి ఏం చేయాలా? మేలు సహాయము చేయాలి. అది దేవుని సేవించడం అంటే. ఊరికి సేవిస్తున్నాం, మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాం, మేము కూడా బైబిల్ చదువుతున్నాం అని కాదు. దానికి రుజువు ఏమిటి? ఇలాంటిది. అది మనం ఈ 3 అంతల విషయాలు కూడా గుర్తించుకొని మనము మన కుటుంబం ప్రభువును సేవిద్దాం. మనము బ్రతికినా, మనము చనిపోయినా, మన తర్వాత తరమైన వారికి మన జీవితం, మన కుటుంబం మార్గదర్శకంగా ఉండేటట్టుగా
చేసుకోవాలి. అర్థమైందా? ఈ కుటుంబం అందరికి కూడా సహాయం చేస్తారండి. ఈ కుటుంబము ఒకరిని అడగరు, ఇస్తారు, దేవుడికి ఇస్తారు, దేవుడి బిడ్డలకి ఇస్తారు. అర్థమైందా? దేవుడి బిడ్డలకు సహాయం చేస్తారు. శ్రమలో ఉన్నప్పుడు వారి కొద్దీ వాళ్ళకు సహాయం చేస్తారు. ఆ యొక్క పేరు వాళ్ళకు రావాలి. ఎప్పుడు చూసినా ఈ కుటుంబం అడక్కదంటారు, ఎప్పుడు చూసినా కొట్టాడుతా అంటారు, ఎప్పుడు చూసినా అన్నం లేదంట అంటారు, ఎప్పుడు చూసినా పేరుకు దేవుడు నమ్ముకున్నారు కానీ దేని పనికిరాళ్ళు అనేటువంటి పేరు మనలో రాకూడదు. కుటుంబంగా మనం ఏం చేయాలంటే ఉన్న దాంట్లోనే మేము కూడా సామాన్య 99% పక్కన ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే ₹1 కూడా మనం వాళ్ళు అడిగేది ఏం లేదు. ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. ఉన్నదే దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఏం పోడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వకుండా పోడు. వాళ్ళకి ఇది తెచ్చుకున్నారు కాదు, ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనకు ఉన్న దాంట్లోనే వారికి, మన దాంట్లోనే వారు ఏం చేయాలి? 100% పెట్టడానికే చూస్తాం. వాళ్ళు ఇచ్చినప్పుడు, దైవబిడ్డలకి ఇచ్చినప్పుడు తీసుకోవడం ప్రాముఖ్యమే, కానీ ఇచ్చేది కూడా చాలా ప్రాముఖ్యం. తీసుకునే దానికంటే మనం ఏం చేయాలి? ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మన జీవితంలో రావాలి. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన జరుగుదాం. ఎవరు ప్రార్థన చేసుకుందాము? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించడం, దేవుడి సేవించే విషయం. కుటుంబాలు ప్రభా, మాకు 3 కుటుంబాలు మా మధ్య తీసుకొచ్చారు. అబ్రహాం శారా కుటుంబాన్ని మా మధ్యకి తీసుకొచ్చి వచ్చారు. శూన్యవీరాల కుటుంబం మా దగ్గర తీసుకొస్తూ వచ్చారు. లుదియా కుటుంబాన్ని మా మధ్యకి తీసుకొస్తూ వచ్చారు. ఒక కుటుంబం ప్రభా వృద్ధులైనప్పటికీ కూడా ప్రభా మరి దైవదూతలు వచ్చారని ప్రభా వారు మరి వారికి ఆతిథ్యం చేస్తూ వచ్చారు తండ్రి. మరో కుటుంబం ప్రభా మరి ఉన్నవారు ఆ దైవ సేవకుల్ని ప్రేమించి వారికి వారి ఇంటిలోనే ఆతిథ్యం చేస్తూ వచ్చారు, ప్రేమించినారు. వారు ఏమి కూడా పోగొట్టుకోలేదు. ఇలాగ ఆతిథ్యం చేసిన వారికి కుమారుని ఇచ్చారు, అలాగా ప్రభా ప్రేమించిన వారికి కుమారుని ఇచ్చారు. వారంతా కూడా పోగొట్టుకుని ఇచ్చారు. హృదయ విషయంలో కూడా జ్ఞానం చేసుకుంటున్నాం. కష్టాల్లో, బాధలో ఉన్న పౌరుషాల విషయంలో ప్రభా వారిని ఆహ్వానించి వారిని ప్రేమించి ప్రభా మరి కష్టాలు వారిని ఆదుకున్నది. వాళ్ళ ఇంటికే వచ్చారు, శ్రమ అయిన తర్వాత వాళ్ళ ఇంటికే వచ్చారు ప్రభా. అలాగా మా కుటుంబం ఉండడానికి అనుకునేది ఆతిథ్యం చేసే కుటుంబంగా, దైవబిడ్డలైన వారిని ప్రేమించే కుటుంబంగా, కష్టాల్లో బాధలో ఉన్న వారిని ప్రభా సహాయం చేసే కుటుంబంగా మా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయని నాకు అనుగ్రహించండి ప్రభా. అలాగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఈరోజు ఎవరైతే రాలేకపోయినారో వారితో మీరు మాట్లాడు, సంపూర్ణ కార్యం జరిగించండి, జీవితాలు మార్చండి, కనికరించవలసి మనం చేస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. చంద్రశేఖర జ్యోతక కుటుంబాన్ని బిడ్డలు దీవించాల్సి వారి హృదయాల కార్యం జరిగించండి. వాళ్ళెట్లా వీళ్ళెట్లా ఇవన్నీ కాదు, కానీ వారి జీవితం ఎలాగుంది ప్రభా, వారు చేసినటువంటి ఈ కార్యముల ద్వారా వారి కుటుంబంలో వారి పిల్లలైన వారు ఆశీర్వపబడే బిడ్డలుగా చేయండి. వారికి అర్థం కాకపోవచ్చు. ఈ దినాన ఒక దినాన తమ బిడ్డలు ఆశీర్వపడినప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు ప్రభా. ఈ దినానే వారు మరి దూరంగా ఉంటే తమ బిడ్డలైన వారికి విషయంలో మీరు ఎటువంటి మరి మేలులు చేయం. కాబట్టి తండ్రి, మమ్మల్ని బట్టి మా పిల్లలైన వారిని ఆశ్రయించి దేవా మీకు స్తోత్రాలు. కనికరించండి, సహాయించండి. వచ్చిన వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించండి. రాని వారి జీవితాలు మాట్లాడి కనికరించండి. ఎవరైతే రాలేకపోతున్నా వారితో మీరు మీ సన్నిధితో మీ చిత్తం నెరవేర్చండి. మీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా సహాయపడినందుకు వందనాలు చెల్లిస్తూ మహిమాగణత ప్రభావ వర్షాలు కూడా తగ్గించారు, తుఫాన్ తగ్గించారు, ఎండను గురించారు. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రభావ మందిర పని కావాలి తండ్రి. అక్కడ సేవ లోపల వెళ్ళాలి తండ్రి. ఆ పని త్వరగా పూర్తి చేయడానికి అనుగ్రహించండి తండ్రి. పనులు రావాలి, పని కూడా ప్రభా మరి పనిచేసేవారు కృప చూపించండి. దయబిడైన వారు ప్రభా ప్రజలైన వారి హృదయాల సాతాను కలిగజేసే కఠినత్వాన్ని తొలగించు ఆయన. ఈ కఠినత్వం ద్వారా ఒకరి ద్వారా ఒకరు ప్రభా మీ మందిరానికి రాక పనులు చేయక ఉంటున్నారు ప్రభా. చెడ పురుగు ఒక్కటైనా సరే అందరినీ చెడగొట్టేదన్నట్లుగా తండ్రి, ఒక్కరైనా సరే ప్రభా దేవుడికి విరోధంగా మరి జీవిస్తే అందరూ ప్రభా అలాగ చూసి నేర్చుకుంటారే కానీ మంచిగా ఉన్న వారిని చూసి ఎవరు నేర్చుకోలేరు. కనికరించు నాయన, సహాయం చేయండి. ఇది నాలో మీ అనేది కోరుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని దీవించండి. వచ్చే వరకు మీ చిత్త దేవుడి కుటుంబంలో ఉంటున్న వారి కుటుంబాన్ని దీవించండి. సండే స్కూల్ పరిచయం కూడా జరిగింది ప్రభా. బిడ్డలు కూడా దీవించి ఆశ్రయించండి. వారి హృదయాలు కూడా కార్యం జరిగించండి. ఇంకా పిల్లలకి దైవ వాక్యం, దేవుని మాటలు చక్కగా బోధించడానికి కూడా అనుగ్రహించండి, సహాయించండి. మా ప్రార్థన దేవా మీకు ఎంతో వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీరు చేసిన మేలు ఈ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించవలసి మనం ఈ కుటుంబం వీరి కుటుంబం మిమ్మల్నే సేవించే బిడ్డలుగా చేయవలసి మనం చేస్తూ ప్రభా పంటలు కూడా కోసారు ప్రభా చక్కటి పంటలు ఇచ్చారు మీకు స్తోత్ర ధాన్యం ఇంటికి రావడానికి కూడా అనుగ్రహించండి దైవ సన్నిధి కూడా జ్ఞానం చేస్తుంది చంద్రశేఖరను కూడా పంటకు పోయాలి కనికరించండి ప్రభా సహాయించండి ద్వారం తెరవండి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఈ కుటుంబానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్. అందరికీ